చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. పరిశుద్ధుడైన దేవుని చేత బోధించబడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ శుద్ధీకరణ కూటాల్లో మొదటి దినాన నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రాలు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ఉపదేశం ద్వారా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నీ చిత్తములో ఉన్న బిడ్డలను నడిపించి మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. పరిశుద్ధుడైన తండ్రి, ఈ పరిచర్ల వల్ల కలిగిన మహిమ, ఘనత, ప్రభావములన్నీ మీరే పొందినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యము నీది, మేమందరం నీ పిల్లలు నాయనా. నీ స్వరం ద్వారా నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ పవిత్రులుగాను పరిశుద్ధులుగాను నీ రాంకడలో నేను ఎదుర్కొనే ఆశీర్వాదముల చేత, పరిశుద్ధ గుణముల చేత మమ్మల్ని అందరినీ కూడా అలంకరించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 3 దినాలు శుద్ధీకరణ కోటాల్లో మనందరం కూడా చక్కటి ఉపదేశాన్ని పరిశుద్ధుడైన దేవుని చేత బోధించబడి నేర్చుకుందుముగాక. ఆమెన్. చూడండి నాన్న, మనందరం కూడా కీర్తనల పుస్తకంలో ప్రతి ఆదివారం ధ్యానాలు చేస్తూ ఉన్నాము. ఈ రోజున ఈ శుద్ధీకరణ కూటాల్లో మరి కీర్తనల పుస్తకంలో నుండి మనం పరిశుద్ధపరచుకోవడానికి లేకపోతే శుద్ధి చేసుకోవడానికి ప్రభు మనకి ఆ కృపను అనుగ్రహించాడు. ఆ మాటలన్నీ కూడా మనం నేర్చుకుందాం. కీర్తనల పుస్తకం 2వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన. వాస్తవానికి ఇది అర్థం కాకపోతే మనం ప్రభు యొక్క రాకడికి ఎన్నడూ కూడా సిద్ధపడలేం. అంత చక్కటి కీర్తన ఇది. చాలా విలువైన కీర్తన. ఇందులో ఉన్న 12 వచనాలు అన్నీ కూడా మొదటి వచనం నుండి 12 వచనాల వరకు ఉన్నవన్నీ కూడా చాలా విలువైనవి. ఎందుకొరకంటే తండ్రి అయిన దేవుడు మాట్లాడేది, కుమారుడు మాట్లాడేది, పరిశుద్ధాత్మ మాట్లాడేది. 3 4 12 వచనాలు. 3 వచనాల చొప్పున తండ్రి మాట్లాడాడు, మధ్యలో కుమారుడు మాట్లాడాడు, తర్వాత పరిశుద్ధాత్ముడు మాట్లాడిన వచనాలు. ఇది నేను 2-3 సార్లుగా ధ్యానం చేశాను లాస్ట్ టైము. కానీ ఈ టెక్స్ట్ నాకు సరిగా నడిపింపు రాక నేను చెప్పలేకపోయాను. చాలా కన్ఫ్యూజ్గా అనిపించింది. 2వ అధ్యాయం దీన్ని అక్షర రూపంగా చదివినంత తేలిగ్గా గ్రహించుకునే అంత తేలికైన విషయాలైతే కావు. ఇది చాలా విలువైన ప్రకటన. ఎంత విలువైన ప్రకటన అంటే మన ఊహకు అందనటువంటి చాలా విలువైన విషయాలు ఇందులో రాయబడ్డాయి. ఎంత లోతైన విషయాలు రాయబడ్డాయి అంటే చాలా మంచి విషయాలు. నేను ఈరోజు ఉదయకాలంలో ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు కీర్తనలో దిద్దుబాటు కొరకు ఏదైనా ఒక మంచి కీర్తన చూద్దామని ఆలోచిస్తూ తిప్పుతున్నా ఉన్నాను. కానీ 2 సార్లు నేను చెప్దామని ట్రై చేసి ధ్యానం చేసి వదిలేసాను 2వ కీర్తన మధ్యలో చెప్పడానికి. కానీ దేవుడు ఖచ్చితంగా ఆ వాక్యాన్ని మరలా ధ్యానం చేసి చెప్పడానికి ఈ నెలలో కృపనిచ్చాడు. నాకు తెలిసి ఈ కీర్తనల గ్రంథం యొక్క ధ్యానాలు ఇంచుమించుగా సంవత్సరం దాటింది.
సంవత్సరం 2వ నెల అనుకుంటాను ఈ కీర్తనల ధ్యానాలు మనం నేర్చుకోబట్టి ప్రతి శుద్ధీకరణ కూటాలు ప్రతి సండే నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు ఈ 2వ కీర్తన చాలా అద్భుతమైన కీర్తన. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు త్రిత్వమై ఉన్న దేవుడు తేటగా తన ప్రజలతో మాట్లాడినటువంటి కీర్తన. వాస్తవానికి ఈ 2వ కీర్తనలోకి వెళ్ళే ముందల మనం మొదటి కీర్తన కూడా చాలా జాగ్రత్తగా గ్రహించుకోవాలి. మొదటి కీర్తన కనుక దృష్టిలో లేకపోతే 2వ కీర్తన యొక్క నడిపింపు కొంచెం గ్రహించుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. యాక్చువల్గా మనం ఖచ్చితంగా గ్రహించి గుర్తుపట్టవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనది. మనం నేర్చుకునేటప్పుడు నిజంగా ఇంత విలువైన కీర్తన అని అనిపిస్తుందండి. మీరు వింటున్నారు, ఇప్పుడు వినబోతున్నారు. ఈ 3 దినాలు కూడా ప్రభుచితమైతే ఆదివారం కూడా పట్టొచ్చు. అంటే 4 సబ్జెక్టులు 4 గంటల పైన. ఇంకా నాకు తెలిసి ఆగే కొద్దిగా నేర్చుకోవటం చాలా హార్డ్. కానీ నేను అనుకోవడం ఈ 4 సెక్షన్లో కంప్లీట్ చేయాలని ట్రై చేస్తున్నా. కానీ అంత త్వరగా అర్థమయ్యే విషయాలు అయితే కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ 2వ కీర్తన ప్రతి వచనాన్ని 12 వచనాలన్నిటినీ కూడా అపోస్తులు ఎత్తిపట్టి రాశారండి. మరలా చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఈ కీర్తన 12 వచనాలు అన్నీ కూడా అపోస్తులు కొత్త నిబంధనలో ప్రతి వచనం గురించి మాట్లాడారండి. ఈ వచనం మాట్లాడలేదు అనే సంగతి అసలు లేదు. ప్రతి వచనం ఎంత విలువైందైతే అపోస్తులు కొత్త నిబంధనలో మాట్లాడతారు. అంటే అపోస్తులు ఎంత విలువైతే ఈ కీర్తన వాళ్ళ గుండెల్లో ముద్రించబడింది. నేను అడుగుతున్నాను, ఈ కీర్తన మీరు ఎప్పుడైనా చదవండి. రేపు ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. మీరు చదివి మీకేం అర్థమైందో చెప్పండి. నేను 2 సార్లు చెప్పడానికి ట్రై చేసి దాని మూలం నాకు అర్థం కాక సురేష్ అయ్య గారు నేను వెనకాడాను అయ్యగారు. అంటే ప్రకటన చేయలేకపోయా. 2 సార్లు ఆ వ్యూని నేను కష్టపడి ధ్యానం చేశాను కానీ అందులో మొత్తానికి దేవుడు ఉదయకాలంలో పట్టుకున్నాడు నన్ను. ఉదయకాలంలో కూడా కనీసం ఒక 5-6 సార్లు మళ్ళీ ధ్యానం చేశాను. ఏమి టెక్స్ట్ మెయిన్ వ్యూ అందట్లా, ఎడిదిరిగినా అందట్లా. కానీ పదాలన్నీ చాలా ఫ్లూయెంట్గా ఉన్నాయి అనిపిస్తుంది, కానీ అందట్లా. కానీ సాయంత్రం పూట దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసినప్పుడు పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడిన, పరిశుద్ధుల ద్వారా మాట్లాడిన విషయాలు నాకు అర్థమైనాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నిజంగా చాలా సంతోషించాను. ఈ మాసంలో ఈ శుద్ధీకరణ కూటాల్లో ఈ విషయాలు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడంటే నాకు అనిపిస్తుంది ప్రభు రాజ్యానికి మనలో కొంతమందిని సిద్ధపరుస్తున్నాడనే సంతోషం నాకు కలిగింది. మరి ఇసాకాయికి ఎట్టందో నాకు తెలియదు, కార్తీకాయికి ఎలా అనిపించిందో నాకు తెలియదు. చూద్దాం ఎలా ఉంటుందో. దేవుని యొక్క వాక్యంలో మనం చక్కగా చదువుకుందాం. కానీ ఈ 12 వచనాలు చదువుకోవడానికి ముందల మొదటి కీర్తన కూడా చాలా అవసరం అండి. నేను కొంచెం మొదటి కీర్తనని కొంచెం నేను గుర్తు చేసి కొంచెం మూవ్ అవుతాను. 2వ అధ్యాయంలోకి వెళదాం. చూడండి నాన్న, మొదటి కీర్తన అనేది మీకు చాలా వారాలు చెప్పానండి. అంటే ప్రభు మనతో మాట్లాడాడు. లాస్ట్ ఇయర్ జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో ఇది స్టార్ట్ అయింది, మొదటి కీర్తన ధ్యానం చేసుకోవటం. ఇది చాలా మంచి కీర్తన. ఇది ఎలాంటిదంటే పరలోకానికి వెళ్ళటానికి ఒక మెయిన్ గేట్ లాంటిది. అంటే ఎంత విలువైన గేట్ అంటే ఇప్పుడు ఈ మొదటి కీర్తన అర్థమైతే కానీ ఈ 150 కీర్తనలో ఉన్న సర్వసంపూర్ణత అంతా కూడా మనం తెలుసుకోవడానికి ఒక గేటు. అంటే ఇప్పుడు ఏ కీర్తన అర్థం కావాలన్నా నీకు మరలా నువ్వు ఎక్కడికి రావాలంటే లింకు మొదటి కీర్తనలో ఉంటుంది.
అంటే మొదటి కీర్తన యొక్క సంపూర్ణత మన గుండెల్లో గనక లేకపోతే మనం మిగతా కీర్తనలు గ్రహించుకోవడం కష్టంగా ఉంటుంది. కనుక దయచేసి ఈ విషయాన్ని కొంచెం శ్రద్ధగా ఆలోచించాలని ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. చూడండి నాన్న, మొదటి కీర్తనలో మొదటి 2-3 వచనాలు చదువునానా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఇప్పుడు చూడండి, దుష్టులు అనే బ్యాచ్ ఉంటుంది, వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది. పాపుల మార్గమున నిలువక. వాళ్ళ ఆలోచనలో నడవకూడదు. చూడండి, ఒకటి దుష్టులు, వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది, వాళ్ళ ఆలోచన ప్రకారం చొప్పున నడవకూడదు, అంటే నడక ఉండకూడదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను ఈ విషయాలన్నీ కూడా ఆల్రెడీ మొదటి కీర్తనలో చెప్పడం జరిగింది. మరి ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. రాసుకున్న వాళ్ళు ఉంటే ధన్యులు, దేవునికి స్తోత్రం. రెండవ గుంపు, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక. ఇప్పుడు చూడండి, పాపులు వాళ్ళకొక మార్గం, అక్కడ నిలబడద్దు. చూసారా, ఒక్కొక్క విషయాన్ని దాని వెనక పనిచేసే 3 అంశాలు చెప్తా వస్తున్నాడు దేవుడు. మూడవది, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. చూడండి, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు. చూడండి, అపహాస్యం చేసేవాళ్ళు, ఇతరుల మీద అపహాస్యం చేసేవాళ్ళు ఎక్కువగా గుంపులుగా కూర్చుంటారు. మీలో ఎప్పుడైనా ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి అరుగుల మీద గుంపులుగా కూర్చుంటే వాళ్ళ నుంచి ఏం పడుతుందో తెలిసిన, ఇతరులను అపహాస్యం చేస్తూ కూర్చుంటారు. అరుగుల మీద, బయట కుర్చీల మీద, సెంటర్లో కూర్చునేటువంటి బ్యాచీలు చూసారా, వాళ్ళంతా ఎవరంటే అపహాసకులు. వేరే వారిని అపహాస్యం చేస్తూ ఉంటారు, వాళ్ళ డ్యూటీ అది. చాలామంది ఏమనుకుంటున్నారంటే మేము మంచోళ్ళం అని అనుకుంటున్నారు. కూర్చునే వాళ్ళంతా మంచోళ్ళు అనుకుంటే అనుకోవచ్చేమో, కానీ భూమి ఆకాశాలు గతించిన ఒక పొల్లు సున్నా కూడా పోదు. దేవుడు చెప్పింది నెరవేర్చబడిద్ది, కానీ మనం అనుకునేది నెరవేరబడదు. అందుకనే మీలో ఎక్కడ పడితే అక్కడ కూర్చోమాకండి. నెంబర్ 1, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. రెండవది, పాపుల మార్గమున నిలవద్దు. మూడవది, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు. మరి ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పండి, కంటిన్యూ చేయనా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఇప్పుడు చూడండి, మొట్టమొదట ఈ సెక్షన్లో డివైడ్ చేసుకోండి. ఇప్పుడు పైనున్న గుంపులు 3 రకాల గుంపులు ఉన్నాయి. 3 రకాల గుంపులు, 3 రకాల క్యారెక్టర్స్. ఇవి యెహోవా ధర్మశాస్త్ర విషయంలో ఆనందించదో. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనిషికి భూమండలం మీద ఆనందం ఎక్కడ ఉంటుందంటే యెహోవా ధర్మశాస్త్రంలో ఉంటుంది ఆనందం. మరి మిగతా ఆనందాలు లోకం ఇచ్చినట్లుగా నేనివ్వను అని దేవుడు చెప్పాడు. దేవుడిచ్చే ఆనందం లోకం ఇచ్చే దానిలాగా ఉండదు. ఆయన ఇచ్చే ఆనందం వేరు. అక్షయమ్మ, గమనించారా నాన్న? చాలా జాగ్రత్తగా మనందరం కూడా గుర్తుపట్టాలి. ఒకవేళ ఈ మొదటి కీర్తన కనుక నీకు అర్థం కాకపోతే రెండవ కీర్తన అసలు పూర్తిగా అర్థం కాదండి. ఇప్పుడు రెండవ కీర్తన అనేది ఎందుకు ఆదిమ అపోస్తులు అంత 12 వచనాలు సంపూర్ణంగా జ్ఞాపకం చేసుకొని వాళ్ళు ఎందుకు నడిపించబడ్డారు అనంటే, వాళ్ళు యెహోవా ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలన్నిటిలో వాళ్ళు ఆనందించే వాళ్ళుగా ఉన్నారు. చూడండి, ఆనందించే వాళ్ళకు మాత్రమే ఈ రెండవ కీర్తన సంపూర్ణత అర్థం అవుతుంది. ఇది అంత తేలిగ్గా అర్థమయ్యే కీర్తన అయితే కాదండి. ఈ కీర్తనని చాలామంది అపార్థం చేసుకునే కీర్తనలో ఎక్కువగా ఈ రెండవ కీర్తన చాలామంది అపార్థం చేసుకుంటూ ఉంటారు. ఈ రెండవ కీర్తన అంతా కూడా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలు మాట్లాడే కీర్తన. కుమారుడు గురించి మాట్లాడే కీర్తన ఎలాగుంటుందో చూసారా? చూడండి, 2వ అధ్యాయంలో 8వ వచనం చదవండి. 2వ అధ్యాయం
జనములను నీకు స్వాస్యముగాను, నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్యముగాను, భూమిని దిగంతముల వరకు భూదిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టెదవు. చాలండి. ఇప్పుడు చూడండి, చాలామందికి వాగ్దానాల కార్డులు తీసే అలవాటు ఎక్కువ. చాలా జాగ్రత్తగా ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. చాలామంది జీవితాల్లో వాగ్దానాలు తీసే అలవాటు ఎక్కువ ఉంది. ఏ వాగ్దానాలు పడితే ఆ వాగ్దానాలు తీయటమును, దేవుడు నాతో మాట్లాడాడు అంటమును ఆనందించేవాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి, చాలామంది పాస్టర్లు కానివ్వండి, సంఘ విశ్వాసులు కానివ్వండి, సహోదరులు చాలామంది ఈ కీర్తనలో ఉన్న ఈ మాటను తీసుకొని ఏమంటారు తెలిసిన, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడండి, దేవుడు నాతో మాట్లాడాడండి అని చెప్తాడు. పిల్లలారా జాగ్రత్త, ఈ మాట మనుషులమైన మన కొరకు మాట్లాడిన మాట కాదండి. ఈ మాట తండ్రి తన కుమారుడి కొరకు మాట్లాడిన మాట. తన కుమారుడు ఈ భూమండలం మీదకి వచ్చి ఆయన రాజ్య పరిపాలన ఎలా చేస్తాడో, ఆయనకు కుమారుడిగా వచ్చినటువంటి వాణిని గురించినటువంటి సంగతులు, మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించినటువంటి వాగ్దానమును గూర్చిన సంగతి ఈ 2వ కీర్తన 8వ వచనం. ఇప్పుడు వాగ్దానాల లిస్టులో ఈ ఈ ఈ వాక్యాన్ని కూడా పెట్టుకొని ఇక చాలామంది పాస్టర్లు, సంఘ విశ్వాసులు ఈ వాగ్దానం నాకు ఇచ్చాడు కాదు. పిల్లరా, చెవిగలవారు విందురుగాక. ఈ వాగ్దానం దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు కొరకు ఇచ్చిన వాగ్దానం. బైబిల్ చదివేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, గ్రహించుకునేవాళ్ళు ఎవరు లేరండి. వాక్యాన్ని వింటారు కానీ గ్రహించుకోలేరు. చాలామంది జీవితాలకు అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు రాత్రి వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఖచ్చితంగా మీరందరూ గుర్తుపట్టవలసినటువంటి సంగతి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడిన వాగ్దానాలు మనకు కూడా ఇచ్చాడు. అది ఎవరికి పడితే వాళ్ళకి వాగ్దానాలు ఇచ్చాడు పొందేసుకుంటాం అనుకోమాకండి. వాగ్దానం, ఆయన ఇచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే ఆయన కోరిన జీవితం మనలో కనబడితే ఆయన ఇచ్చిన వాగ్దానాలు మనలో నెరవేరుతాయి. ఏమండి, December 31 నైట్ కనుక గుర్తొస్తే చాలు, ఇక తెల్లవారుజామున జనాలు ఎగబడి తీసుకుంటారు కార్డులు. అంతేనండి సురేష్ గారు, మా నాన్నగారు వాళ్ళు కూడా అద్భుతంగా తీసుకుంటారు. మోజ చౌదరి గారి దగ్గర, మోజ చౌదరి గారు అంట. మరి ఏ ఊరిలో నేర్చుకొని వచ్చాడో, పనికి మాలిన సంత, చెత్త కుప్ప అండి, ఇవన్నీ పెద్ద చెత్త కుప్ప. కులాన్ని పేరు వదిలిపెట్టుకోలేరు, కులాన్ని బట్టి సేవ చేసే చెత్త మోక. బైబిల్లో ఏం చెప్పారో చూసేది లేదు, మళ్ళీ అక్కడ ఎగబట్టుకొని పోతారు వీళ్ళంతా. పనికి మాలిన సంత. జాగ్రత్త, గుడ్డోడిని వెంబడిస్తాడట. అండి, ఆలోచించేవాడు ఎవడు లేడు. ఒక వాగ్దానం నీ జీవితంలో దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? ఎప్పుడు నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చబడుతుంది? చూసారా ఎప్పుడన్నా? బైబిల్ చూసారా? చదవండి. 2వ పేతురు పుస్తకం 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. 2వ పేతురు పుస్తకం 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి, ఆయన మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఆయన మనకు అనుగ్రహించి ఉండెను. దురాశను అనుసరించుట వలన లోకమందున్నటువంటి భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు. చూడండి, వాగ్దానము ఎవరెవరికి ఏం చేశాడో నువ్వు తెలుసుకుంటే, నువ్వే జీవితం చేస్తే దేవుడు నీకు వాగ్దానం ఇస్తాడో నువ్వు తెలుసుకుంటే, ఆ వాగ్దానాలు నిన్ను లోక పాపం నుండి విడిపించి నీ స్వభావాన్ని దైవ స్వభావంగా దేవుడు మార్చేస్తాడు. దేనిని బట్టి వాగ్దానాలు నువ్వు పొందుకోగలుగుతావు తెలిసినా? ఆయన గుణాతిశయములను బట్టి. చూసారా? ఆయన గుణాలు నీలో ఉంటే, ఆయన రూపం పోలికలు నీలో ఉంటే, ఆయన గుణాలు ఎవరిలో ఉంటే వాళ్ళకు వాగ్దానం చేసిన వాగ్దానాలన్నీ పనిచేస్తాయి.
ఆ వాగ్దానాలు ఏం చేస్తే నీ జీవితంలో లోక మాలిన్యం నుండి, లోక భ్రష్టత్వం నుండి నిన్ను విడిపించి ఆయన దైవ స్వభావము నీలో కలగచేస్తాడు. ఏమండి, డిసెంబర్ 31 నైట్ అయితే చాలు. ఇప్పుడు చూడండి, ఈ 2వ కీర్తన 8వ వచనం కనుక ఎవరికన్నా వస్తే, ఏ పాస్టర్కో లేకపోతే ఏ బ్రదర్స్కో వస్తే వాళ్ళు ఉబ్బి తబ్బిళ్ళు అయిపోయి కొట్టుకులాడుతూ ఉంటారు. ఆహాహా, దేవుడు భూదిగంతముల ప్రజలందరినీ నాకు ఇచ్చేస్తానంటున్నాడు, గొప్ప సేవ దేవుడు ఇచ్చేస్తాడు. ఇక చూడండి, ఇక వాళ్ళ ఉయ్యాల మామూలు ఉయ్యాల కావు. ఏండి, ఏ వాక్యం ఎవరి కొరకు దేవుడు రాయించాడో కనీసం ఆ వాగ్దానాలు ఇచ్చేవాడికి తెలీదు, తీసుకునేవాడికి తెలీదు. ఏ వాగ్దానాలు ఎవడికి ఇచ్చాడో, ఎందుకు ఇస్తాడో, దేనికి ఇస్తాడో కూడా బైబిల్ని చూసేవాళ్ళు లేరు, బైబిల్ని గ్రహించేవాళ్ళు కూడా లేరు. గుర్తుపట్టారండి? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు రాత్రి దేవుని కృపను బట్టి మన బిడ్డలందరూ కూడా చక్కగా తెలుసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆయన గుణాలు నేర్చుకోండి. ఫస్ట్ ఆయన రక్తమాంసాల్లో తండ్రి యొక్క గుణాలు కలిగిన వాడిగా, పరిశుద్ధ గుణములు కలిగిన వాడిగా ఎలా జీవించాడో మనం నేర్చుకోవాలి. ఆయన గుణాలు నీలో ఉన్నప్పుడు, కనబడినప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ నీ జీవితంలో నెరవేర్చబడతాయి. ఆయన వాగ్దానాలు కనుక నీ జీవితంలోకి వస్తే, ఆ వాగ్దానాలు ఇహలోక మాలిన్యం నుండి నిన్ను విడిపించి, ఆ వాగ్దానాలు ఆయన పోలికను చూసారా, ఆయన దైవ స్వభావమును మనకు అనుగ్రహిస్తాడట. ఇప్పుడు వాగ్దానాలు ఇచ్చినవన్నీ కార్లకి, బిల్డింగులకి, ఉద్యోగాలకి, అంటే కడుపుకి జానడ పట్టక భోజనానికి, నీ పిచ్చి తెలివితేటలకి వాగ్దానాలు వాడుకోమాకండి. వాగ్దానాలు ఎప్పుడు కూడా లోక మాలిన్యం నుండి, భ్రష్టత్వం నుండి మనల్ని విడిపించడానికి దేవుడిచ్చిన వాగ్దానాలు. ఏమండి, గుర్తుపట్టేవాళ్ళు ఉన్నారు? అసలు గ్రహించేవాళ్ళు అసలు లేరు. అందుచేత మనందరం ఖచ్చితంగా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఏంటంటే దీవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడా? ఏంటి, దీవారాత్రులు పుస్తకాలు చదివి పాస్ అయ్యి ఉద్యోగాలు సంపాదించుకొని 10 మంది పిల్లలను కానీ బండి బంగారాలు సంపాదించుకొని బతికేవాడు ధన్యుడని చెప్పలేదే బైబిలు. ఏండి, అలా అని బతకూడదని కాదండి. చదువుకో, తప్పులేదు. ఉద్యోగం తెచ్చుకో, తప్పులేదు. కుటుంబ జీవితం చేయి, తప్పులేదు. పిల్లల్ని కనండి, తప్పులేదు. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైన సంతోషం నీకు ఎక్కడ దొరుకుతుందో తెలిసిన? యెహోవా ధర్మశాస్త్రమునందు దీవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. గమనించారా? ఒక ధన్యుడు ఎలా ఉంటాడో నేను ఈ మాట ధ్యానం చేసినప్పుడు లాస్ట్ టైం కీర్తనలో నేను చాలా విషయాలు చెప్పానండి. ఓన్లీ ఒక కీర్తనలోనే కనీసం 100 రెఫరెన్సులు పైన ఉన్నాయండి. ధర్మశాస్త్రాన్ని బట్టి ఎలా ఆనందించాలో, పరిశుద్ధులు ఎలా ఆనందించారో ఈ కీర్తనలో చాలా చక్కగా రాయబడి ఉన్నాయి. ఒక కీర్తనలో చూస్తేనే అన్ని విషయాలు ఉన్నాయి. ఇంకా బైబిల్ మొత్తం చూస్తే చూసేవాళ్ళు లేరు, చదివేవాళ్ళు అంతకన్నా లేరు. నీకు ఉద్యోగం వస్తే ఆనందం కొంతకాలమే ఉంటుంది. ఉద్యోగంలో నువ్వు మోసపోవటమో, డబ్బును బట్టి నువ్వు మోసపోయి చూడండి, ఈరోజు నిన్న వార్తల్లో చూశానండి. ఒక కాలేజీ లెక్చరరు ఒక కాలేజీలో చదువుకునే ఒక అమ్మాయితో సహవాసం చేసినప్పుడు ఆ వీడియోలు, ఫోటోలు తీశాడంట. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటానని అంటే, వద్దొద్దు నువ్వు పెళ్లి చేసుకోవద్దు అన్నాడంట లెక్చరరు. అన్నాడని చెప్పి నమ్మకంగా ఇంటికి పిలిపించి గొడ్డలతో నరికి చంపేసి ఎక్కడో రోడ్లెమ్మటే తుప్పల్లో పాడేశారండి ఒక లెక్చరర్. మరి ఆయన భార్య, పిల్లలు, కుటుంబం అంతా ఏమైపోతారు చెప్పండి? లెక్చరర్ కాలేజీ ఉద్యోగం వచ్చినప్పుడు ఒక లెక్చరర్ ఎంత సంతోషపడి ఉంటాడు? సురేష్ గారు, రాయప్ప గారా, బాగా సంతోషపడి ఉంటారు కదా. ఎందుకంటే లెక్చరర్ అంటే కనీసం 1,00,000-1,50,000 ఉంటాయి. ఆనందం పొంగిపోయి ఉంటాడు. మధ్యలోనే చచ్చిపోయి, రాలిపోయి, పొడవబడి, నరకబడి, రోడ్లెమ్మట దెబ్బలెమ్మట పరవేయబడతాడు అన్న సంగతి మనోడికి తెలియదుగా. అలా అనుకున్నాడు. లెక్చరర్ ఉద్యోగం వచ్చింది ఆనందం అనుకున్నాడు. ఉప్పొంగిపోయి, దుబ్బి తబ్బిళ్ళు అయిపోయి ఉంటాడు. భార్య, పిల్లలు శోక సముద్రంలో కూర్చున్నారు. తన కుటుంబానికి దిక్కు లేదని ఏడుస్తున్నారు ఇవాళ.
నేను విమర్శించడానికో లేకపోతే తప్పని చెప్పడానికో కాదండి. నేనేమంటానంటే, ఒక మనిషి ధర్మశాస్త్రం నందు ఆనందించడం నేర్చుకోకపోతే, ఈ రోజున శుద్ధీకరణ అంటే ఏంటి? శుద్ధి చేసుకోవటం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యమందు ఆనందించడం నేర్చుకోవాలండి. ఏమండి, ఈ రోజున మన పరిచర్యలో పాపం డిగ్రీ చదివిన ఒక యవనస్తుడు వచ్చాడు, కార్తీక్. కానీ ఏ మాటకు ఆ మాట వాక్య విషయంలో ఆనందించడం నేర్చుకుంటున్నాడు. ప్రభు ఇస్సాకు బ్రదర్ని పంపించాడు, వాక్య విషయంలో ఆనందించడం నేర్చుకుంటున్నారు. అండి వాళ్ళు ధన్యులు. అలాంటి వాళ్ళు ధన్యులు అన్నారండి. వాళ్ళు పరిశుద్ధ మందిర ఆవరణ యొక్క పరిచర్యలన్నీ చూసుకుంటూ, వాళ్ళు దేవుని చిత్తాన్ని చూస్తూ వాక్యమునందు ఆనందిస్తున్నారు. వాళ్ళు ధన్యులు. అర్థమైందండి? ఈ విషయాలు, చాలా విషయాలు మనం లాస్ట్ కీర్తనలో చెప్పుకున్నప్పుడు ఇవన్నీ కూడా నేర్చుకున్నాం. ఈరోజు మరలా నేను ఆ రెఫరెన్స్లు ఏమి చెప్పడం లేదు, ఆ మాటలు ఏం చెప్పడం లేదు. కొంచెం ఆ మాటను జ్ఞాపకం చేసి ముందుకెళ్ళాలని ఆలోచన. ఇప్పుడు ధర్మశాస్త్రం చదివినప్పుడు వాళ్ళకి ఏం తెలిసింది? ఇప్పుడు 2వ కీర్తనలోకి రావాలి. ఇప్పుడు 2వ కీర్తన ఎందుకు ఇంపార్టెంటు? 2వ కీర్తన యొక్క సారాంశం ఏంటి? 2వ కీర్తన చదివి మనం ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు నేను చెప్పాను, తండ్రి మాట్లాడిన 4 వచనాలు, కుమారుడు మాట్లాడిన 4 వచనాలు, పరిశుద్ధాత్ముడు మాట్లాడిన 4 వచనాలు, మొత్తం 4 3 12 వచనాలు ఈ అధ్యాయం 1వ వచనం నుండి 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 12 వచనాలు ఉన్నాయి. ఈ 12 వచనాలు ఎంత విలువైనవో దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఈ 2వ అధ్యాయం చెప్పని అపోస్తులు లేరండి. అపోస్తులు, పాత నిబంధన పరిశుద్ధులు ఎంతోమంది ఈ ప్రకటన గ్రంథం వరకు కూడా చెప్పబడిందండి. ఈ 2వ కీర్తనలో ఉన్నటువంటి సంగతులు మొత్తం అపోస్తులు ఎన్నోసార్లు మాట్లాడుతూ వచ్చారు. ఒకే విషయాన్ని అపోస్తులు 2-3 మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి బైబిల్లో. ఈ 2వ కీర్తన అంత ప్రాముఖ్యమైంది. నిజంగా ఈ 2వ కీర్తన మనం ఎరిగి ఉండటం ఎంత విలువైందంటే, ప్రభు యొక్క రాకడలో ప్రభు ఈ భూమండలం మీదకి ఎందుకు వచ్చాడు, ఆయన వచ్చినప్పుడు జరిగే పరిస్థితులు ఎలాగుంటాయి, ఆయన రాజ్యం ఎలాగుంటుంది అనే సంగతులు మొత్తం తెలియజేసేదే ఈ 2వ కీర్తన. మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చెవి గలవారు విందురుగాక, దేవునికి మహిమ కలుగునగాక. చూడండి, ఈ 2వ కీర్తన దేవుని యొక్క రాజ్యమును గురించినటువంటి సంగతులు. ఆయన ఎందుకు భూమండలం మీదకి దేవుడు వచ్చాడు, ఆయన వచ్చిన దానికి కారణం ఏంటి, ఆయన రాజ్యము భూమండలం మీద ఎలాగుంటుంది అనే సంగతుల గురించి తెలియజేసేదే ఈ 2వ కీర్తన. ఇప్పుడు మనందరికీ ఈ 2వ కీర్తనలో ఉన్న సంగతులు నీకు అర్థం కాకపోతే ఆయన వచ్చిన ఉద్దేశం నీకు తెలీదు. ఆయన ఎందుకు భూమండలం మీదకి వచ్చాడు, ఆయన వచ్చిన తర్వాత ఆయన రాజ్యం ఎప్పుడు వస్తుంది, ఆయన రాజ్యం కొరకు సంఘమంతా ఎందుకు ఎదురు చూస్తుంది, ఈ విషయాలన్నీ నీ జీవితంలో నీకు అర్థం కాకపోతే నీ భక్తి మొత్తం వ్యర్థమైపోతుంది. గమనించారా? దేవుణ్ణి నమ్ముకున్నానండి, బోవా కూర తింటున్నానండి, శుభ్రంగా ఒళ్ళు పెంచుకొని బతుకుతున్నానండి, సూపర్గా ఆరోగ్యం ఉందండి, బాగుందండి, మాకు అన్నీ తెలుసండి అనుకోమాకండి. గమనించారా? ఊరికే అరికథలో పిట్టకథలు తెలుసుకునేటువంటి విషయాలు కాదు ఇవి. ఒక సంగతి దేవుడు మాట్లాడే విషయాలు, ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాలు భూమి ఆకాశాలు గతించిన ఒక పొల్లు సున్నా కూడా పోదు. జాగ్రత్త. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో యుగ యుగాలలో జరగబోయే సంపూర్ణమైన సంగతులు మొత్తం తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న సంగతులు అండి 2వ కీర్తన. చిన్న విషయాలు కాదు. కనుక ప్రతి వచనాన్ని గురించినటువంటి సంపూర్ణతలు అన్నిటి విషయాల గురించి అపోస్తులు క్రొత్త నిబంధనలో చాలా సార్లు మాట్లాడినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూడొచ్చు. నాకు అనిపిస్తుంది, అసలు అపోస్తులు ఈ 2వ కీర్తన గురించి ఎందుకు అంత లోతుగా మాట్లాడాలి? చూడండి, కీర్తన అంశములలో మొట్టమొదటిసారిగా క్రొత్త నిబంధనలో ప్రస్తావించినటువంటి మొట్టమొదటి విషయం ఏంటో తెలిసిన, కీర్తన గ్రంథంలో 2వ అధ్యాయం గురించి మాట్లాడుతూ వచ్చారు. నేను అడుగుతున్నాను, 2వ కీర్తన ఎవరు రాశారని ఉంది? చూశారు ఎప్పుడైనా?
ఆ? ఎవరు రాశారని ఉంది, అక్కడెక్కడ ఎవరు రాశారో కూడా రాయబడలా, హెడ్డింగ్లు ఎక్కడ పెట్టలా. మరి ఎవరు రాశారు ఈ సంగతి మీకు ఎట్ట తెలిసింది చెప్పండి? 2వ కీర్తన ఎవరు రాశారో మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు చదివి? కొత్త నిబంధన కనుక చదవకపోతే ఈ 2వ కీర్తన ఎవరు రాశారో మీరు గుర్తుపట్టలేరు. నేను చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యాల్లో పేతురు యోహాన్లు చెప్తున్నటువంటి సంభాషణలో, పేతురు యోహాన్లు విడిపించబడిన తర్వాత వాళ్ళను బంధించినప్పుడు వాళ్ళు విడుదలై బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వాళ్ళు ప్రసంగం చేస్తున్నటువంటి ప్రసంగంలో మాట్లాడారు పేతురు యోహాన్లు. ఏమని మాట్లాడారు చూడండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 23 నుంచి 26 వరకు చదవచ్చు. వారు విడుదల నొంది అంటే యోహాను పేతురు అని అర్థం. తమ స్వజనుల యొద్దకు వచ్చి, చూడండి, ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పినటువంటి మాటలన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. నాదా, నీవు ఆకాశమును భూమిని వాటిలో ఉన్నటువంటి సమస్తమును కలుగజేసిన మహాదేవుడు నాయన. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి? ఈ మాట ఎక్కడుందో చెప్పండి. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి అండి, గుర్తుపట్టారా? ఆ మాట మొదటి వచనంలో మనం చూడవచ్చు. 2వ అధ్యాయం కీర్తనల పుస్తకం 2వ అధ్యాయం మొదటి వచనంలో చదవచ్చు. ఎలా అల్లరి రేపుచున్నారు? చూసారా ఎక్కడ మాట చెప్తున్నాడు పేతురు? ఏమండి, పేతురు ఎక్కడ మాట తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు అంటే, పేతురుకి ఏం తెలుసు అంటే కీర్తనల పుస్తకం 2వ అధ్యాయం బాగా తెలుసు అని అర్థం. నేను అడుగుతున్నాను, ఇప్పుడు మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. 2వ కీర్తన అపోస్తులకు తెలిసినంతగా మనకు తెలిసిద్దండి? చెప్పండి. వాళ్ళు ఎందుకు అంత ఇంపార్టెంట్గా ఈ విషయాలు మాట్లాడుతూ వచ్చారు చెప్పండి? ఆలోచించండి. ఎందుకు కొత్త నిబంధనలో ఈ సంగతి మాట్లాడుతూ వచ్చారు అంటే అర్థం ఏంటంటే, ఆ 2వ కీర్తనలో చెప్పిన సంగతులు ఇప్పుడు నెరవేర్చబడుతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు? యోహాను పేతురులు ఉన్నప్పుడు ఆ కాలంలో ఈ 2వ కీర్తన మొదటి వచనం జరుగుతున్న కాలం అది. ఆ కాలాన్ని గుర్తుపట్టి పేతురు చెప్తున్నాడు, బాబు ఇప్పుడు జరిగే పరిస్థితులన్నీ ఎక్కడయో తెలిసినా కీర్తనలో దేవుడు చెప్పినట్టుగా మొదటి వచనంలో దేవుడు చెప్పిన సంగతి నెరవేరుతుంది. ఎందుకని నెరవేరుతుంది? అక్కడ అపోస్తుల కార్యాలు చదువునానా 4వ అధ్యాయం 23 నుంచి చదువు కంటిన్యూ చేయి. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి? ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలను పెట్టుకొనిరి? ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషక్తుడు. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషక్తుడు అని అర్థం. అభిషక్తుడు అనే మాట ఎక్కడుంది? కీర్తనలో ఉంది 2వ అధ్యాయంలో. ఆ మాట కూడా చదువునానా? మొదటి వచనాల్లోనా? జనులు ఏల వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. 3వ వచనంలో భూరాజులు యెహోవాకు ఆయన అభిషక్తునికి. అర్థమైందండి? అర్థమైందా? ఆయన అభిషక్తుడు, మెస్సయ్య రాబోతున్నాడు. దానియేలు పుస్తకంలో రాయబడింది 9వ అధ్యాయంలో అనుకుంటాను. మెస్సయ్య రాబోతున్నాడు అని రాయబడి ఉందండి. గమనించారా? అందుకనే లూకా సువార్తలో కూడా చక్కగా ఈ మాటను గురించి రాయబడింది. లూకా సువార్త 24:44 అనుకుంటూ చూడనా, చివరిలో ఉండాలి. లేఖనములు నెరవేరినట్లు అని ఉంటుంది. యేసు ప్రభు మాట్లాడతాడు ఆ మాట.
24 వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఇప్పుడు చూడండి, మనము లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి ఆయన వారి మనసును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు 3వ దినమున క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులన్నిటికీ మీరే సాక్షులు. గమనించారండి, లేఖనములో ఉన్న సంగతులన్నీ కూడా యేసుక్రీస్తు 12 మంది అపోస్తులు వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడినప్పుడు వాళ్ళ హృదయములు మండినాయి, వాళ్ళ హృదయాలు తెరవబడ్డాయి. ఆయన చెప్తున్నాడు, ధర్మశాస్త్రమందు ప్రవక్తలు కీర్తనల గ్రంథములోను మరి ప్రవక్తలు చెప్పినటువంటి గ్రంథ పుస్తకాల్లోనూ నా గురించి ఏ సంగతులు రాయబడ్డాయో ఆయా సంగతులన్నీ కూడా మీకు నెరవేర్చబడినట్లుగా నేను వచ్చి తిని. గుర్తుపట్టారండి, నేను వచ్చి తిని. అందుకనే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం కంటిన్యూ చేయనా 23 నుంచి మళ్ళా చదువు. ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి అధికారులను ఏకముగా కూడుకొనిరి అధికారులందరూ కూడా ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా నా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఇదిగో నీ సేవకుడైన నా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఇప్పుడు 2వ అధ్యాయం ఎవరు రాశారు? దావీదు రాశాడు. భవిష్యత్తులో జరగబోయేటువంటి సంగతులు దావీదు స్పష్టంగా రాశాడు. గమనించారా? అంటే ఇప్పుడు అపోస్తుల కార్యం కనుక నువ్వు చదవకపోతే 2వ కీర్తన ఎవరు రాశారో అపోస్తులు కనుక చెప్పకపోతే మనకు అర్థం కాదు. అంటే అపోస్తులకు ఈ 2వ కీర్తన ఎంత విలువైందో అపోస్తులకు తెలుసు. నేను అడుగుతున్నాను, ఈరోజు 2వ కీర్తన 12 వచనాలు నువ్వు చదివితే నీకు ఎంత విలువైందో అర్థమైద్దండి. ఇప్పుడు చూడండి, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా చుట్టూ ఉన్నప్పుడు యోహాను పేతురులు వీళ్ళందరూ కూడా నిలబడి చెప్తున్నారు. 2వ కీర్తనలో ఉన్న సంగతులు ఓపెన్ చేసి మాట్లాడుతున్నారు. ఎంత గొప్ప ప్రకటన అండి. ఈ రోజున రాయపు గారు ఏదన్నా వాక్యం చదివితే అర్థమైందండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. బిడ్డలారా, ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని బ్రతిలాడుకుంటున్నాను, జాగ్రత్తగా గమనించకపోతే అపోస్తులకు గ్రహింపైన ప్రతి మాటని వాళ్ళు వివరిస్తున్నారు. అపోస్తుల గ్రంథంలో కొత్త నిబంధనలో 12 వచనాల గురించి ఒక్కొక్క అపోస్తులు వాటి గురించి 12 వచనాల గురించి మాట్లాడుతూ వచ్చారండి. వాటి గురించినటువంటి సంగతులు నెరవేర్పులు జరుగుతున్నాయని చూపిస్తూ వచ్చారండి. ఈ రోజున మనం 2వ కీర్తన చదివితే వెంటనే అర్థమైపోద్దండి. ఇదిగో మనకెట్ట అర్థమైందంటే 2వ కీర్తన 8వ వచనం చదివితే ఇదిగో నన్ను అడుగుము జనములను నీకు శ్వాసంగా ఇస్తానన్న మాటలు మాత్రం బాగా అర్థమవుతాయి అండి. ఈ వాగ్దానము, ఈ మాట ఎవరికిచ్చాడు? దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చాడు. ఆయనకిచ్చాడు ఈ వాగ్దానాన్ని. అంటే ఆయన వాగ్దానాన్ని ఇప్పుడు ఎవడు పడితే అటు పెట్టుకొని ఇక ఎట్ట పడితే అట్ట మాట్లాడుకోవడమే. ఏ వాగ్దానాలు ఎవరెవరికి ఇచ్చాడో కూడా చూసేవాళ్ళు లేరు, గ్రహించుకునేవాళ్ళు లేరు, ఆలోచించేవాళ్ళు లేరు. కాబట్టి ఈ శుద్ధీకరణ కోటాల్లో మనం గమనించవలసింది ఏంటంటే 2వ కీర్తన యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు 2వ కీర్తనలో ఏలికల మొత్తం ఏకీభించి ఎందుకు వస్తున్నారు? కారణం ఏంటి? మనకు ఎలా తెలుస్తుంది? గమనించారా నాన్న? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, 2వ కీర్తనలో 6వ వచనం నుండి చదువునానా? 6వ వచనం నుండి చదువు. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద. ఇప్పుడు చూడండి, 2వ అధ్యాయం 3వ వచనంలో
దేవుడు ఏమని మాట్లాడాడంటే, నా అభిషిక్తుడను భూరాజులు యెహోవాను ఆయన అభిషక్తునికి ఆ, విరోధముగా నిలవబడుచున్నారు. ఇప్పుడు చూడు, ఆయన భూరాజులందరి పైన తన సేవకుడైన అభిషిక్తుడైనటువంటి తన దాసుని రాజుగా నియమించబోతున్నాడంట. ఈ సంగతి తెలిసినటువంటి భూరాజులందరూ ఏకముగా కూడి ఎవరిని ఒప్పుకోట్లా? యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడని పిలాతు అడిగాడు. ఏమండి, పిలాతుకు భయం ఏంటి? నేను రాజుగా ఉండగా ఇంకొక రాజు ఎవడు వచ్చేదని, నేను రాజుగా ఉండగా ఇంకోటి ఎవడొస్తాడని చెప్పి ఆ పుట్టాడని తెలియగానే జ్ఞానులు వచ్చి ఎతకడంగానే 3.5 సంవత్సరాలు పైబడి తక్కువలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నరికించేసాడండి. అవునా, చంపించేసాడండి. రక్తపు టేర్లు పారిపోయినాయి. ఇశ్రాయేలీయుల పాలెంలో ప్రజలందరి యొక్క ఘోష, ఏడుపు, విలవిలలాడిపోయారు. అర్థమైందండి? ఎవడైనా మేము రాజుగా, భూరాజులు ఒప్పుకుంటారండి? పరలోకం నుండి ఒక రాజును దేవుడు భూమండలం మీదకి పంపిస్తే ఆయన రాజ్యం ఏలుబడి చేస్తాడు అని అంటే భూరాజులు ఒప్పుకుంటారండి? సురేష్ అయ్య గారు, అర్థమైందా? భూరాజులు ఒప్పుకుంటారా? ఇప్పుడు చూడండి, ఆయన ప్రభు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు మన యేసయ్య. ఆయన రాజ్యాధికారం చూడండి, యెషయా పుస్తకం 6వ అధ్యాయంలోన ఆయన రాజ్యము ఆయన భుజముల మీద ఉండును. చదవండి అమ్మా, ఎక్కడది? 9:6 చదవండి నాన్న. యెషయా పుస్తకం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఇప్పుడు అర్థమైందండి, మనకు కుమారుడు అనుగ్రహించబడి, ఇది ప్రవచనం. మనకి కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజము మీద, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఇప్పుడు చూడండి, ఆయన కుమారుడిగా వచ్చి ఆయన రాజుగా ఎదిగి పరిపాలన చేస్తాడు. ఆశ్చర్య కుమారుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇప్పుడు చూడండి, ఆయనకు దేవుడు అని పేరు పెట్టబడును. ఏమండి, యేసు ప్రభు దేవుడా ఎవరు అన్నారు అని 100 ప్రసంగాలు చేస్తున్నారు. అసలు బైబిల్లో ఎక్కడా యేసు దేవుడు అని ఎక్కడా చెప్పబడలేదని 100 ప్రసంగాలు చేస్తున్నారు. ఏమండి, ఈ రోజున ఎవరికి అర్థమైంది? ఆయన శిశువుని గురించి కీర్తనల పుస్తకంలో యేసు ప్రభు నా గురించి కీర్తనల గ్రంథంలోను, ధర్మశాస్త్రంలోను, ప్రవక్తలను నా గురించిన ప్రవచించిన సంగతులు మొత్తం చెప్పబడ్డాయి. అవి నెరవేర్చడానికి నేను వచ్చాను అని ఆయన చెప్తున్నాడు. ఎవరు వచ్చారు? దేవుడే కుమారుడిగా ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని పుట్టాను. ఎలా పుట్టాడు? కుమారుడిగా పుట్టాడు. దేవుడే కుమారుడిగా పుట్టాడు, బలవంతుడైన దేవుడు. ఏమండి, బైబిల్ చదివేవాళ్ళు ఉన్నారండి? బైబిల్ అర్థం చేసుకునేవాళ్ళు ఉన్నారండి? యూట్యూబ్లో చూడండి. అసలు పౌలు దుర్మార్గుడు, పౌలు సువార్తను మార్చేశాడు. పౌలు అసలు యేసుక్రీస్తు శిష్యుడు కాదు, ఆయన వేరే శిష్యుడు, దుర్బోధకుడు పౌలు అని బోధించే భయంకరమైన ప్రసంగాలు చేసేవాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు యూట్యూబుల్లో వాక్యాలు విని, ప్రసంగాలు విని, రాసుకొని, చదువుకొని, నేర్చుకొని చెప్పేవాళ్ళారా, జాగ్రత్త, దుర్బోధలు వినమాకండి. ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో చూడండి, దేవుడే రాజుగా సర్వదేశ ప్రపంచంలో ఉన్న రాజులందరినీ కూడా యుద్ధం చేసి జయించి ఆయన రాజుగా, ప్రభువులకు ప్రభుగా ఆయన తన ప్రజలను పరిపాలించడానికి వస్తున్నాడంటే భూరాజులందరూ ఏకంగా కూడి రివర్స్ అవుతారంట. చూసారా? ఎప్పుడు సంగతులు ఎప్పుడు చెప్తున్నారు? పేతురులు, యోహాను చెప్తున్నారండి. ఎప్పుడు అపోస్తుల కార్యాల్లోనే చెప్తున్నారు. బాబు, కీర్తనలో చెప్పబడిన ప్రవచనం,
ఇదిగో ఇప్పుడు నెరవేర్చబడుతుంది. ఆయన రాజులకు రాజు, ఆయన దేవుడు, బలవంతుడకు దేవుడు, రాజుగా ప్రజలను రాజ్య పరిపాలన చేయడానికి ఆయన రాబోతున్నాడు. దేవుడు రాజుగా రాబోతున్నాడు, ఆయన రాజ్యం చేయబోతున్నాడు. అంటే ప్రజలు, దేశ రాజులు మొత్తం ఏకమై దేవుని మీద యుద్ధం చేస్తానికి రెడీ అయిపోయారంట. ఏమండి, అందుకనే మీకు ఒక విషయం చెప్పనా, యేసు ప్రభుకి విరోధంగా ఏలికలందరూ కూడా కూర్చొని ఆలోచిస్తున్నారు. ఇప్పటికీ 2024 సంవత్సరాల నుంచి యేసు ప్రభుకు విరోధంగా కూర్చొని ఏలికలు, రాజులు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఈయన దేవుడా, ఈయన రాజా, ఈయన ప్రజలందరినీ పరిపాలిస్తాడా, ఆయన్ని మనం నమ్మాలా? అంటే భూరాజులమైన మనమందరం ఎవరు? మనల్ని అడ్డం పెట్టి పక్కన పెట్టి ఆయన వచ్చి రాజ్య పరిపాలన చేస్తాడా? ఎక్కడి నుంచి వస్తాడో చూద్దామని చెప్పి మొత్తం దేవునికి విరోధంగా రాజ్యాలు, చట్టాలు తయారవుతున్నాయి. ఆల్రెడీ బీజేపీ వచ్చేసింది. శుభ్రంగా ఈ 5 ఏళ్ళ ముగింపు లోపులో రాజ్యాంగాల్ని, చట్టాలని మార్చి పారేస్తారు. అంబేద్కర్ రాసిన విషయాలన్నిటిని కూడా మార్చేసి తీసుకొచ్చి పెట్టేస్తారు. చూసారా? ఈ 2వ కీర్తన చదివితే అర్థమైతే దేవుడు ఎందుకు రాబోతున్నాడు, ఏ ఉద్దేశంతో రాబోతున్నాడు, ఆయన ఏం చేయబోతున్నాడు, మనందరం ఆయన యొక్క రాకడ కొరకు ఎందుకు ఎదురు చూస్తున్నాం, భూమి మీద రాజ్య పరిపాలన చేయడానికి, దేవుడు రాజ్య పరిపాలన చేయడానికి ఎందుకు రాబోతున్నాడో ఇవన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నీ గుండెల్లో లేకపోతే నువ్వు ఎలా సిద్ధపడతావు? ఈ కీర్తన కనుక నీకు అర్థం కాకపోతే ప్రభు యొక్క రాకడ కొరకు నువ్వు ఎదురు చూస్తున్నట్టు గ్యారంటీ ఏంటి? ఆయన రాజుగా నువ్వు అంగీకరించినట్టు గ్యారంటీ ఏంటి? దేవుడే రాజుగా ప్రజలను పరిపాలన చేయడానికి ఆయన వచ్చాడు అంటానికి నీ దగ్గర ఏ నమ్మకం ఉంది? ఆ నమ్మకం నీలో పుట్టాలంటే 2వ కీర్తన నీకు ఖచ్చితంగా అర్థమైతే కానీ నీకు అర్థం కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రోజున ఆదిమ అపోస్తులందరికీ అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ 2వ కీర్తన వాళ్ళ గుండెల్లో ముద్రగా ఉంది కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? ఆ 2వ కీర్తన వాళ్ళ గుండెల్లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఇదిగో భూరాజులందరూ కూడా ఏకమవుతున్నారు, యేసు ప్రభుకు విరోధంగా లెగుస్తున్నారు. ఎప్పటి నుంచి? ఆయన పుట్టినప్పటి నుంచే లేచారు. ఆయన పుట్టినప్పుడు హేరోదు రాజు ఎవరు రాజుగా మేముండంగా ఎవడొస్తాడో చూద్దామని చెప్పి రాజుగా పుట్టిన పిల్లడు కోసం మేము వెతుక్కుంటూ వస్తున్నామంటే మరి ఆ పసిబిడ్డలందరినీ కూడా చంపించేసారు. చూసారా? యుద్ధాలు చేయడం మొదలుపెట్టారు. అంటే ప్రజలను పరిశుద్ధుడైన దేవుడు, బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తకు దేవుడు ఆయన పరిపాలించకూడదంట. ఆయన చేతి కింద ప్రజలు రాకూడదంట. ఆయన చేతి కింద ప్రజలు నెమ్మది, సమాధానం పొందకూడదంట. ఈ రోజున మాకు యేసు ప్రభు వద్దు, బరబ్బా కావాలన్నట్టుగా ఆంధ్ర ప్రజలు ఎవరెవరిని ఎన్నుకుంటున్నారో చూడండి. నాకు తెలీదు, మీ హృదయాలు మీరే అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థం చేసుకుంటున్నారండి? ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, దయచేసి రాబోయే దినాల్లో ప్రజలు వారి పాపానికి తగినట్టుగా అనుకూలమైనటువంటి ప్రజలను, నాయకులను, పాస్టర్లని, యాజకులను ఎన్నుకుంటారండి. వాళ్ళ దుర్బోధలకు, వాళ్ళకు నచ్చిన, ప్రజలకు నచ్చిన అనుకూలమైన బోధకులను ఎన్నిక చేసుకొని వాళ్ళను అనుసరించి, అబ్బాయి ఇదిగో మేము చెప్పినట్టుగా నువ్వు వింటే మాకు నువ్వు పాస్టర్ అవ్వు, నువ్వు పాస్టర్గా ఉంటే మా దగ్గర నువ్వు పాస్టర్గా ఉద్యోగం చేస్తే మేము నీకు జీతం ఇస్తాం, అలాగే నువ్వు కావాలంటే నీకు మేము ఇచ్చే జీతం చాలపోతే నువ్వు కూడా ఉద్యోగం చేసుకో, ఉద్యోగం చేసుకుంటా నువ్వు సేవ చేయి. చూసారా? ప్రజలకు అనుకూలమైన దైవజనులను ఎన్నిక చేసుకుంటారు పాస్టర్లు. ఏమంటే అర్థమైందండి? ఈ రోజుల్లో దేవుని యొక్క లేఖనాలు గ్రహించుకునే వాళ్ళు లేరు. చూడండి, యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆయన ఆరోహణమై పరలోకం వెళ్ళినప్పుడు ఏమని మాట్లాడాడో తెలుసా? తండ్రి ఏమని మాట్లాడాడు? ఇదిగో కుమారుని యొక్క రాజ్యము భూమండలం మీద వచ్చే వరకు
ఆయన భూరాజులను ఆయన పాదముల కింద తొక్కించే వరకు కుమారుడు తన కుడిపార్శ్వమున కూర్చుండనిత్తును అని చెప్పాడు. ఇప్పుడు ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. ఒక రోజున తండ్రి ఈ భూరాజులందరి మీద యుద్ధం చేసి గెలిచి తన కుమారుని రాజుగా చేయడానికి ఆయన రాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రహస్య రాకడలో సంఘం ఎత్తబడిన తర్వాత ఆయన బహిరంగ రాకడలో భూరాజులందరూ కూడా ఎదురు తిరుగుతారు. ఎదురు తిరిగి జీవము గల దేవుని మీద యుద్ధం చేయడానికి భూరాజులందరూ కూడా నిలబడతారు. అప్పుడు హర్మెగెద్దోన్ అనే యుద్ధం స్టార్ట్ అవుతుంది. గుర్రముల కళ్ళెముల మట్టుకు రక్తపు టేర్లు పారుతూ ఉంటాయి. అందుకనే నేను చెప్పింది 2వ కీర్తన యొక్క ప్రకటన అంతా కూడా ప్రకటన పుస్తకంలో చాలా సందర్భాల్లో రాయబడిన సంగతులు మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి నాన్న, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 33వ వచనం నుండి కూడా చదువుకోవచ్చు. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 33వ వచనం నుండి చదువుకోవచ్చు. దేవుడు యేసును లేపి, దేవుడు యేసుక్రీస్తును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఇప్పుడు చూడండి, ఏ సువార్త ప్రకటిస్తున్నారు చెప్పండి? ఏ సువార్త ప్రకటిస్తున్నారు? మళ్ళీ చదువునానా, అర్థం చేసుకుంటారు. దేవుడు యేసును లేపి, ఇప్పుడు చూడు, దేవుడు యేసుక్రీస్తును లేపాడు. పితరులకు చేసిన వాగ్దానమును, ఈ పితరులకు చేసిన వాగ్దానం ప్రకారంగా ఏం చేస్తాడు ఆయన? మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని. ఇప్పుడు చూడండి, ఆయన పిల్లలకు నెరవేర్చాడు. ఏం చేశాడు ఆయన వాగ్దానం? ఇదిగో, ప్రతి భూ సంబంధమైన రాజులందరినీ, శత్రులందరినీ జయించి ఆయన కుమారుని పాదముల కింద పెట్టి సర్వ ప్రపంచంలో ఉన్న రాజులందరినీ కూడా పరిపాలించడానికి పరిశుద్ధుడైన దేవుడే రాజుగా ఆయన భూమండలం మీదకి వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. గుర్తుపట్టారండి? ఆయన రాజుగా వస్తున్నాడు. చూసారా? ఆయన పితరులకు వాగ్దానం చేశాడు. ఎక్కడ వాగ్దానం చేశాడు? ఈ 2వ కీర్తనలో వాగ్దానం చేశాడు. ఎక్కడ? చదవండి, 6వ వచనంలోన. 6 నుంచి 8 వచనాలు చదవండి. 2వ కీర్తన 6వ వచనం నుంచి 8వ. నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద, ఇప్పుడు చూడండి, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించేదను. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము. జనములను నీకు స్వాస్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. చూసారా? ఆయన 9వ వచనం కూడా చదవండి. ఇనుప దండముతో నీవు వారిని నలగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్కలు చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా, వివేకులయ్యుండుడి, మీరందరూ వివేకులై ఉండండి. భూపతులారా, రోదన చెయ్యండి, బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. చూడండి, ఆయనే కుమారుడిగా పుట్టాడు అంటానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయండి. ఏం చెప్తాం చెప్పండి? ఏమో, దేవునికి మహిమ కలుగును గాక. 6వ వచనంలో అంటాడు, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును నేను ఆసీనునిగా చేసి ఉన్నాను. నా రాజును నేను ఆసీనుగా చేశాను. ఆయన సియోను పర్వతం అనే పరిశుద్ధ పర్వతం మీద పరిశుద్ధుల సంఘము చేత ఆయన సర్వ ప్రపంచాన్ని, రాజులను, భూరాజులందరినీ పరిపాలన చేయబోయేటువంటి మహాదేవుడు ఆయన. ఈ రోజున మనందరికీ అర్థం కావాలి. ఈ రోజున భూరాజుల చేతి కింద నలిగిపోతున్న ప్రజలారా, పరిశుద్ధుడైన దేవుని చేత మనం పరిపాలన చేయబోయే ఒక గడియ రాబోతుంది. అందుకనే పరిశుద్ధుల సంఘమంతా కూడా
ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఆయన రాజుగా ఈ భూమండలం మీద సకల రాజులందరినీ జయించి ఈ భూమండలం మీద ఆయన రాజ్య పరిపాలన చేయడానికి రాబోతున్నాడు అనే సంగతిని దేవాది దేవుడు చెప్పడాన్ని మనందరం కూడా చూస్తున్నాం. ఈ 2వ కీర్తన మన హృదయంలో ఉంటే ఈ ఏ భూరాజుల యొక్క పరిస్థితులు నిన్ను బెదిరించవు. ఎందుకో తెలిసినా, మనం పరిశుద్ధ జీవితం ద్వారా దేవుని యొక్క రాజ్యము పరిపాలన కిందకి వెళుతున్నాం. భూరాజులు సాతాను యొక్క రాజ్య పరిపాలన నుండి మనము దేవుని యొక్క రాజ్యం యొక్క అధికారము కిందకి మనందరం కూడా పరిశుద్ధ జీవితం ద్వారా నడిపించబడుతున్నాం. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకనే ఈరోజు రాత్రి మనందరం కూడా గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలండి. ఇంకా మనం కనుక చూస్తే హెబ్రీ పుస్తకంలో, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనం చదువుకోవచ్చు. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను, నేను నిన్ను కనియున్నాను అనియు ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై యుందును, ఆయన నాకు కుమారుడై యుండును నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనా ఎప్పుడైనను చెప్పెనా మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు. ఇప్పుడు చూడండి, ఆది సంభూతుడు అంటే ఎవరు? ఉన్నవాడు అనువాడు ఒక్కడే దేవుడై ఉన్నవాడు. ఆయన ఆది అయి ఉన్నవాడు, అంతమై ఉన్నటువంటి ఒకే ఒక దేవుడు. ఆయన భూమండలం మీదకి పంపించబడ్డాడంట. ఎన్ని రెఫరెన్సులు ఉన్నాయండి. ఒక్కడే దేవుడు, తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ఆయన మన మధ్యలోకి వచ్చాడంటే నమ్మేవాడు ఎవడో లేడండి. ఏమండి, అపోస్తులు ఎంత చక్కగా చెప్తున్నారు. అపోస్తుడైన పౌలు హెబ్రీ సంఘానికి ఏ టెక్స్ట్ని చూపిస్తున్నాడు? 2వ కీర్తనలో చెప్పబడిన ప్రవచనాన్ని తీసుకొచ్చి హెబ్రీ సంఘానికి ఎందుకు చెప్తున్నాడు? పేతురు ఎందుకు చెప్తున్నాడు? యోహాను ఎందుకు చెప్తున్నాడు? ఏమండి, వీళ్ళందరూ అపోస్తులు కాదండి? వీళ్ళందరూ త్రిత్వాన్ని అంగీకరించిన వాళ్ళు కాదండి? త్రిత్వమై ఉన్న ఒకే ఒక దేవుడు అనే విషయాన్ని ఇక్కడ వాక్యంలో చూపించట్లేదండి? చూసేవాళ్ళు ఎవరు లేరు. అందుకనే ఈ అంత్య దినాల్లో మనందరం కూడా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుని మనందరం కూడా ఖచ్చితంగా గుర్తుపట్టాలి. అంటే ఈ 2వ కీర్తన స్పష్టంగా మనకు అర్థం కాకపోతే మనం ఎలా సిద్ధపడుతున్నాం కూడా అర్థం కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా నాకు అనిపించిందండి, ఈ వ్యూని దేవుడు ఈరోజు సాయంత్రం చివరి నిమిషాల్లో ఓపెన్ చేసినప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. నేను చెప్పగలనా లేదా అనే సందేహం కూడా పడ్డా. చెప్పగలనా లేదా, ఇది నాకు ఓపెన్ అవ్వట్లేదని చాలా బాధపడ్డా నేను. కానీ దేవుని ఆత్మ చక్కగా ప్రతి విషయాన్ని విడదీసి చూపించుకుంటూ వచ్చిందండి. దేవునికి మహిమ కలుగునుగాక. నేను నా ప్రభు ఎదుట సంతోషించానండి. ఎంతగా సంతోషించానండి, అంతగా సంతోషించాను. ప్రతి వచనాన్ని మరలా మీరు చదువుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రకటనలు మీరు ఆలోచించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ధ్యానించండి ఈ ప్రకటన గురించిన సంగతులు, ఆయన రాజ్యము గురించిన సంగతులు, ఆయన కుమారుడు భూరాజులందరినీ కూడా జయించి ఆయన పరిశుద్ధుడైన దేవుడుగా మన ప్రజలందరినీ కూడా పరిపాలించేటువంటి ఒక మహాదేవుడు, దేవుడే ప్రజలను పరిపాలించే రోజులు రాబోతున్నాయి. ఈ రోజున ఈ మనస్సాక్షి కనుక నీ గుండెల్లో ఉంటే నువ్వు ఈ భూమండలం మీద బ్రతికినంత కాలం ఎవరు నీ మీద ఏలుబడి చేసినా నువ్వు ఎక్కడా చెల్లించవు, బెదరవు, ఇబ్బంది పడవు. ఎందుకో తెలిసిన, నీ ఆత్మ నీ శరీరం సర్వాధికారము కలిగిన రాజు అయినటువంటి దేవుడు పరిపాలన సమస్త అధికారం ఆయన తీసుకొని నీ ప్రాణాత్మ శరీరాల మీద ఆయన అధికారము కలిగినటువంటి దేవుడిగా పరిపాలన చేయబోతున్నాడు. ఆనందించు. ఈ విషయాలను బట్టి అపోస్తులు ఆనందించారండి, సంతోషించారండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. చూడండి అన్న, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము
5వ వచనాన్ని కూడా చదువుకోవచ్చు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా చదువుకోవచ్చు. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు. ఇప్పుడు చూసావా, నీవు నా కుమారుడు. ఈ కుమారుడు అనే మాట ఎక్కడిది? 2వ కీర్తన ద్వారా దేవుడు మాట్లాడింది. యెషయా 9:6 ద్వారా దేవుడు మాట్లాడింది. ఏమండి, కీర్తనల గ్రంథంలోనూ ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడిన సంగతులండి ఇవన్నీ. ప్రతి సందర్భంలో పౌలు చూడండి మళ్ళీ అదే విషయాన్ని మరలా చెప్తున్నాడండి. కంటిన్యూ చేయనా? నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. ఎవరు చెప్పారు? తండ్రి చెప్పాడు. ఎవరి గురించి? కుమారుడు గురించి. ఇప్పుడు కుమారుడిని తండ్రి ఏం చేస్తున్నాడు? మహిమపరుస్తున్నాడు. దేవుడే రాజుగా పుడుతున్నాడు. ఏమండి, ప్రవచనాలు అర్థం కావట్లేదండి. యేసు దేవుడు కాదు అసలు ఎక్కడా చెప్పబడలేదు. వందల ప్రసంగాలు చేసే భ్రష్ట సంతానపు దుర్బోధకులు బొచ్చెడు మంది ఉన్నారండి. ఆ యూట్యూబ్ని చూడమాకండి, యూట్యూబ్లో వాక్యాలు వినమాకండి, యూట్యూబ్లో నేర్చుకోమాకండి. దుర్బోధలు, విపరీతమైన దుర్బోధలు పెరిగిపోయినాయి. ఆ శబ్దాలు వినొద్దు. దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బతిలాడుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. చూడండి, చివరిగా నేను ఒక మాట చెప్పి నా సమయం అయిపోయింది, నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ప్రకటన పుస్తకము. జనములు కోపగించినందున, చూడండి, జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. దేవునికి కోపం వచ్చిందండి. జనాలందరూ కోపడుతున్నారంట. ఏయ్, నువ్వు రాజుగా మా మీదకి రావద్దు, మమ్మల్ని పరిపాలించడానికి నువ్వు రాక్కర్లేదని కోపగించుకుంటున్నారండి. ఏమండి, ప్రజలు దేవుని మీద కోపం పెట్టుకుంటున్నారంటండి, కోపగించుకుంటున్నారంట. ఆయన ఏదో చిన్న పిల్లడు అనుకొని. ఈ రోజుల్లో సాతానును కూడా సాతానా అని ఎవరు పడితే వాళ్ళు బెదిరించే వాళ్ళు ఎక్కువైపోయారు. చాలామందికి తెలియటిలా లూసిఫర్ అంటే ఏదో చిన్న పిల్లడు, ఆట బొమ్మ, చక్కగా నువ్వు బెదిరితే బెదిరిపోయాడు అనుకుంటున్నావా? వాడెవడో తెలుసా మీకు? గుర్తుపట్టారు అసలే? దేవుని ఆరాధించి స్తుతించడంలో గొప్ప సాధనంగా ఉపయోగపడినటువంటి వాడు. దూతగణములు 3 గణములు ఉంటాయి, 3 గుంపులు ఉంటాయి దూతగణాలు. అంతేనండి. ఏమేం గుంపులు? ఒకటి ఆరాధించే గుంపు, లూసిఫర్ గుంపు. ఒకటి మెసెంజర్, సమాచారాన్ని తీసుకెళ్ళే గాబ్రియల్. మూడోది యుద్ధం చేసేటువంటి మిఖాయేల్. 3 దూతగణాల్లో ఒక దూతగణం ఎవరు? లూసిఫర్. ఆడెవడో తెలిసిన? దేవుణ్ణి స్తుతించి ఒక రెక్క లేపి దేవుని ఆరాధన చేస్తే దేవుడు కూడా సంతోషించి ఆనందించగలడు. అండి, రేపు ఆదివారం సింగర్ల సంగతి, పాటల సంగతి ఏందో రేపు ప్రభుత్వం అయితే రేపు ఆదివారం తెలుసుకుందాం. రాసి పెట్టాను మొన్న మధ్య, మొన్న రాశాను నేను. అసలు పాటలు అంటే ఏంటి, ఆ వాక్యం అంటే ఏంటి, అసలు పాడేవాళ్ళ సంగతి ఏంటి, వ్యవహారం ఏంటి, మొత్తం చూద్దాం వాక్యంలో. ప్రభుత్వం అయితే రేపు ఆదివారం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. గమనించారండి, 3 గణాలు ఉంటాయి, దూతగణాలు. 3 బ్యాచీలు. 3 బ్యాచీల్లో ఒక బ్యాచ్ లూసిఫర్. ఈ రోజున మట్టి మనుషుడు ఏమన్నా, ఏ లూసిఫర్ రా నేను తొక్కుతా అంటున్నారు. వాడు చిన్న బొమ్మను బొప్పే, నువ్వు తొక్కితే తొక్కించుకోవడానికి, చిన్న బొమ్మ అనుకుంటున్నారా? మిఖాయేలు కూడా వాడితో యుద్ధం చేయడానికి జాగ్రత్తగా దేవుని అనుమతి ప్రకారం మాట్లాడడానికి తెగించే తప్ప ఎక్కడ తొందరపడి లూసిఫర్ని మాట్లాడిన వాళ్ళు కాదు. దేవుని అనుమతి ద్వారా తప్ప ఎవ్వరూ కూడా శత్రువుని గురించి ఎలా పడితే అలా మాట్లాడకూడదు. బైబిల్లో ఉన్నాయి, దాని వివరాలు చాలా ఉన్నాయి బైబిల్లో. జాగ్రత్త. ఇప్పుడు సమయం కాదు కనుక
నేను ముందుకెళ్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గమనించారండి. ఇప్పుడు ఆ మాట మనం 2వ అధ్యాయం కీర్తనల పుస్తకం 5వ వచనంలో చదువుకోవచ్చు. ఇప్పుడు ప్రకటన పుస్తకం 11-18లో చదివినటువంటి మాట కీర్తనల పుస్తకం 2వ అధ్యాయం 5వ వచనం చదువున నేను ముగించేస్తున్నాను. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. చూడండి, చూసారా, ఉగ్రుడు అంటే కోపానికి మించింది. ఉగ్రుడు అంటే కోపానికి మించింది. ఆయన ఉగ్రుడై కోపానికి మించిన వాడై వారితో పలుకుతాడంట. ప్రజలతో పలుకుతారు, భూరాజులతో పలుకుతాడు. ఆయన మాట్లాడతాడు. ఏమని? ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. చూసారా, ఆయన ప్రచండ కోపం చేత తల్లడిల్ల చేయును. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే మాట ప్రకటన పుస్తకం 11-18లో ఇప్పుడు చదివాం. గమనించారా? ఏలికలందరూ ప్రజలందరూ కోపడితే ఆయనకు వచ్చే కోపం ప్రచండ కోపం అని రాయబడింది. గమనించారా? కాబట్టి ఈ 2వ కీర్తన ధ్యానం ద్వారా ఆయన ఎంత ఉగ్రుడో, ఆయన ఆ రాజ్యం ఎలా స్థిరపరచబడుతుందో, మనందరూ ఆయన రాజ్యం కొరకు ఎలా ఎదురు చూస్తున్నామో, ఈ విషయాలన్నీ కూడా మనకి తెలిస్తే తప్ప మనం సిద్ధపడలేం. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం నాయనా. ఈరోజు శుద్ధీకరణ మొదటి దినాల్లో మొదటి సెక్షన్లో ప్రభా 2వ కీర్తన ఇంట్రడక్షన్ మీరు ఇస్తూ వచ్చారు నాయన. 2వ కీర్తన యొక్క ప్రాముఖ్యతను గురించి ప్రవచనాలలో ఎన్నో సంగతులు అపోస్తులు నాయన కొత్త నిబంధన సంఘానికి ఈ 2వ కీర్తన గురించినటువంటి విషయాలు, ఎన్నో విషయాలు మాట్లాడుతూ వస్తున్నారు నాయన. ప్రభా, ఎంత చక్కటి కీర్తన అయ్యా. భూరాజులందరూ కూడా నీపైకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆకాశమందున్న దేవుడు నవ్వుతున్నాడని రాయబడింది ప్రభా. నాయనా, భూరాజులందరి చేతుల నుండి పరిశుద్ధ జనాంగమును నువ్వు తప్పించి నీ రాజ్యములోనికి తీసుకునే మహాదేవుడు నాయన. ఇదిగో సంఘమంతా కూడా నీ మహిమగల రాకడ కొరకు సిద్ధపడతా ఉంది నాయన. ఇదిగో తండ్రిగా నాయన 4 వచనాలు నువ్వు మాట్లాడుతూ వచ్చావయ్యా. కుమారుడిగా 4 వచనాలు మాట్లాడుతూ వచ్చాడు, పరిశుద్ధాత్మగా మాట్లాడుతూ వచ్చాడు. 2వ కీర్తన తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మాట్లాడిన కీర్తనని ప్రభా మాకెంతో తేటగా మంచి బోధకుడిగా ఉండి బోధిస్తూ వచ్చినందుకు స్తోత్రాలు నాయన. నీ వాక్కును పంపి మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరిచినందుకు, ఆదిమ అపోస్తులు ఎంత విలువైన కీర్తనో వాళ్ళు గ్రహించి మాట్లాడుతూ వచ్చారు నాయన. ఈరోజున ఆ విషయాలన్నీ మాతో మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్యని అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి విశ్వాసము ద్వారా జయమించిన యేసయ్యకు స్తోత్రము చేయుదుమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.